Hi everybody, good evening to one and all. My name is M. Ganesh Kumar. నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. నేను 2015 ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ క్లియర్ చేశాను. ఇప్పుడు ఆ ఎగ్జామ్ గురించి నా జర్నీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తెలుసు కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ 2015 అయితే 5 కేటగిరీ ఆఫ్ జాబ్స్కి ఇచ్చారండి. కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ అండ్ ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్. ఇందులో కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ ఈ 3 4-2 గ్రేడ్ పే అంటే లెవెల్ 6 7th సిపిసి. గూడ్స్ గార్డ్ అండ్ క్లర్క్ అనేవి 2-8 గ్రేడ్ పే అండి, అంటే లెవెల్ 5 జాబ్స్. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది 2 స్టేజెస్ ఉంటాయండి, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. ఓన్లీ స్టేషన్ మాస్టర్ అండ్ క్లరికల్ సీనియర్ క్లర్క్ కమ్ రిజర్వేషన్ ఎంక్వైరీ ఆ క్లరికల్ జాబ్స్కి మాత్రం 3rd లెవెల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, క్లర్క్ జాబ్కి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అంటే మా టైంలో 2015లో నోటిఫికేషన్ 5 వాటికే, కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను ప్లస్ డిగ్రీ క్వాలిఫికేషన్ రెండిట్లకి కలిపిచ్చారు నోటిఫికేషన్. అంటే టీఎన్సీ, టికెట్ క్లర్క్ ఇటువంటి జాబ్స్ కూడా ఇవన్నీ ఇంటర్మీడియట్ అంటే లెవెల్ 3 అండ్ లెవెల్ 2 జాబ్స్. అవి ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేశారు. అది ఈ ఇయర్ అదే 2019 నోటిఫికేషన్తోనే ఇంట్రడ్యూస్ చేశారు. అలా అప్పుడైతే 5 కేటగిరీ ఇందాక చెప్పాను కదా, 5 ఆ 5 కూడా డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. మాకు నార్మలైజేషన్ ఉంటుందండి రైల్వేలో. ఏ ఎగ్జామ్కైనా సరే ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది. అంటే అన్ని పేపర్స్ని కన్సిడర్ చేసి ఒక నార్మలైజేషన్ ఫ్యాక్టర్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇచ్చి దాని ప్రకారం మార్కులు తీస్తారు. నాకు ఆఫ్టర్ నార్మలైజేషన్ 100కి స్టేజ్ 2లో 76 పాయింట్ సంథింగ్ అంటే 77 వచ్చాయండి. 75 వాజ్ ద కట్ ఆఫ్ ఫర్ సికింద్రాబాద్. సో ఆన్ అండ్ యావరేజ్ మ్యాథ్స్ బాగా చేయాలి, ఎగ్జామ్ కొట్టాలనుకున్న వాళ్ళు మ్యాథ్స్ చాలా బాగా చేయాలి. అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ కూడా అవి ఇవి సమపాలలో చదువుకుంటే మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. మా టైంలో నా పేపర్ వరకు మ్యాథ్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 120 స్టేజ్ 2లో అవుట్ ఆఫ్ 120కి 75 క్వశ్చన్స్ వరకు మ్యాథ్సే ఇచ్చాడు. సో మనం మ్యాథ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. నేనైతే మ్యాథమెటిక్స్ వరకు ఆర్ఎస్ అగర్వాల్ అండ్ క్విక్ మ్యాథ్స్ ఆ 2 బుక్స్ చేశాను. జనరల్ స్టడీస్కి నేను ఆల్రెడీ గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు జనరల్ స్టడీస్ ఫెచ్ అవుతుంది. సో మీరు కూడా స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదివితే, అంటే ఎక్కువ పుస్తకాలు చదవకుండా ఒక బుక్నే ఎక్కువసార్లు చదివితే అది మీకు మంచిది, బాగా బాగా గుర్తుంటుంది కూడా అలా చేస్తే. ఆ తర్వాత న్యూస్ పేపర్ డైలీగా చదవాలి, ఏదో ఒక న్యూస్ పేపర్ బెటర్. హిందూ లాంటివి అయితే ఇంకా బెటరు. తెలుగు వరకు అయితే ఈనాడు, సాక్షి, అంటే మన తెలుగు న్యూస్ పేపర్లో అదర్ దాన్ పొలిటికల్ న్యూస్ మిగతాదంతా బాగానే రాస్తారండి. మిగతాదంతా చదువుకోండి. పొలిటికల్ న్యూస్ కాకుండా మిగతాది ఈనాడులో అయితే ప్రతిభ, సాక్షి అయితే భవిత, వాటిల్లో కూడా మంచి టాపిక్సే ఇస్తాడు. ఎడిటోరియల్స్, బిజినెస్ అవి మిస్ అవ్వకుండా చదవండి, మంచి పాయింట్స్ దొరుకుతాయి. అలాగే ఏదైనా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఎన్సీఆర్టీ చదివితే మంచిది. షార్ట్ టైం ఉందంటే లూసెంట్, అరిహంత్ కానీ లూసెంట్ కానీ ఇలాంటివి తీసుకొని జనరల్ స్టడీస్ చదవండి, ఉపయోగపడతాయి. టెస్ట్ సిరీస్ కూడా అంటే మ్యాథ్స్ వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఏదో ఒక టెస్ట్ సిరీస్, పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేయను కానీ ఏదో ఒక టెస్ట్ సిరీస్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మోస్ట్ ప్రాబబ్లీ మినిమం
ఒక 2-3 మంత్స్ అయినా మీకు టైం ఉంటుంది ఎగ్జామ్కి ఫస్ట్ స్టేజ్కి. మా టైంలో ఫస్ట్ స్టేజ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ నాకు 79 వచ్చాయి. అంటే ఏ రేషియోలో పిలుస్తాడంటే అప్పుడు సికింద్రాబాద్కి 1500 జాబ్స్ ఉంటే 26,000 మెంబర్స్ని ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసిన వాళ్ళ మెంబర్ అనమాట. ఆ రకంగా రేషియో ఉంటుంది, మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నోటిఫికేషన్లో పెక్యులర్గా అది అంటే జాబ్స్ ఎలా ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఇటువంటి డౌట్స్ అందరికీ ఉంటాయి, అది సర్వసాధారణం. నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అందులో ఇంపార్టెంట్ అయిన జాబ్స్ అన్నిటి గురించి చెప్తాను ఇప్పుడు. నా వరకు అయితే నాకు గూడ్స్ గార్డ్ జాబ్ వచ్చిందండి. వాల్టేర్ డివిజన్లో చేస్తున్నాను నేను, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్. ఆర్ఆర్బీ సికింద్రాబాద్లోనే ఈస్ట్ కోస్ట్ రైల్వేవి అంటే వాల్టేర్ డివిజన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ సికింద్రాబాదే చూసుకుంటుంది. మిగతా సౌత్ సెంట్రల్ రిక్రూట్మెంట్ ఎలాగ సికింద్రాబాదే చేస్తుంది. కాబట్టి నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి రాసినా సరే నాకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్ వచ్చింది. ప్రజెంట్ నేను వైజాగ్లో చేస్తున్నాను గూడ్స్ గార్డ్గా. ఒక్కొక్క జాబ్ గురించి చెప్తాను. కమర్షియల్ అప్రెంటిస్ అంటే ఈ కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్ అనేవి మల్టీ సూపర్వైజర్ జాబ్స్. అంటే కమర్షియల్ అప్రెంటిస్లో ఇది 4-2 గ్రేడ్ పే అంటే లెవెల్ 6. కమర్షియల్ క్లర్క్, చీఫ్ కమర్షియల్ క్లర్క్ కింద మీ కెరీర్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రమోషన్స్ అవి బాగుంటాయి, అందుకే అందరూ ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 4-6, 4-8 అలా గ్రేడ్ పే ప్రమోషన్స్ వస్తుంటాయి. ఇందులో కూడా ఎర్లీ ఏజ్లో మనం కొట్టినట్టయితే సివిల్ సర్వీసెస్లో IRTS ఉంటుంది కదండి, ఆ ప్రమోషన్ వరకు రీచ్ అవ్వచ్చు. అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటుంది, అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం 4 అటైన్ అయిన 3-5 ఇయర్స్ తర్వాత నుంచి మీకు లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే డైరెక్ట్గా IRTS కానీ IRAS కానీ సివిల్ సర్వీసెస్లో ఉంటాయి కదా రైల్వే సర్వీసెస్, వాటికి మనం డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వైజ్ ఎలిజిబిలిటీ వస్తుంది, అప్పుడు కూడా రాసుకోవచ్చు. అలాగే సేమ్ ట్రాఫిక్ అప్రెంటిస్ కూడా అలానే ఉంటుంది. ట్రాఫిక్ అప్రెంటిస్ అంటే రైల్వేలో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, కమర్షియల్, ట్రాఫిక్ అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్, పీవీఎస్ అంటే అది సివిల్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉంటాయి. అందులో అనమాట ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు మల్టీ సూపర్వైజర్స్ కింద అనమాట. ఒక ట్రాఫిక్ అప్రెంటిస్ యొక్క కెరియర్ ఎయిదర్ స్టేషన్ మాస్టర్ అయినా అవ్వచ్చు, యార్డ్ మాస్టర్ అయినా అవ్వచ్చు, సెక్షన్ కంట్రోలర్ అయినా అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒక దాని కింద కెరియర్ స్టార్ట్ చేస్తారు. ప్రమోషన్స్ వీళ్ళకి కూడా ఫాస్ట్గానే ఉంటాయి. సేమ్ అనమాట, కమర్షియల్ అప్రెంటిస్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఎలాగో ట్రాఫిక్ అప్రెంటిస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అలా. సెక్షన్ కంట్రోలర్, డెప్యూటీ కంట్రోలర్, చీఫ్ కంట్రోలర్ అలా వీళ్ళకి కూడా అలానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ వచ్చేసి ఇది కూడా అంతే, లెవెల్ 6, 4-2 గ్రేడ్ పే. ఏదైనా ఒక పర్టికులర్ స్టేషన్కి ఇన్ఛార్జ్ అనమాట మనం. నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ గార్డ్ అనేది 2-8 గ్రేడ్ పే. ఒక గూడ్స్ గార్డ్ నథింగ్ బట్ ఏ గార్డ్ ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రైన్ అనమాట. ఒక పర్టికులర్ మీకు ఏ ట్రైన్ అయితే నువ్వు ఛార్జ్ తీసుకున్నావో ఆ ట్రైన్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది, మీరు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు. ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ గురించి కూడా తెలిసే ఉంటుంది మీకు, సిట్టింగ్ జాబ్ ప్లస్ ఇది కూడా 2-8 గ్రేడ్ పే. ఒక్కొక్క దానికి శాలరీ వైజ్ చెప్పాలంటే కమర్షియల్, ట్రాఫిక్, స్టేషన్ మాస్టర్ ఈ మూడింటికి శాలరీస్ నెట్ వచ్చేసి 45 నుంచి 50 వరకు తీసుకుంటారండి. 45 మినిమం స్టార్టింగ్లో. వీటిలన్నిటిలో గూడ్స్ గార్డ్కి శాలరీ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగే నెట్ శాలరీ 55 నుంచి 60 వరకు తీసుకుంటారు మీరు, ఎందుకంటే అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి రైల్వేలో. HRA ఉంటుంది, మ్యారీడ్ అయితే పిల్లలకి చిల్డ్రన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్స్ట్రాగా రన్నింగ్ స్టాఫ్కి రన్నింగ్ అలవెన్సెస్ ఉంటుంది, కిలోమీటర్ అలవెన్సెస్ ఉంటుంది. అంటే మీరు జర్నీ చేసే ఈచ్ కిలోమీటర్కి రైల్వే 5 రూపీస్ పే చేస్తుందండి ఆన్ యావరేజ్. సో ఆల్ అలవెన్స్లు కలుపుకొని గూడ్స్ గార్డ్
నెట్ 55 నుంచి 60 స్టార్టింగ్ నుంచే తీసుకుంటాడు. స్టేషన్ మాస్టర్ వాళ్ళు 50 వరకు తీసుకుంటారు. అలాగే క్లర్క్ 45 అలా తీసుకుంటారు. ఈ వీటిల్లో ఏ జాబ్ కొట్టినా సరే గుడ్ శాలరీ అండి. శాలరీ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఎలా అంటే, ఒక ప్రిపరేషన్ కొంతవరకు మీరు కంప్లీట్ చేసిన తర్వాత డైలీ టెస్టులు రాస్తే మంచిదండి. మ్యాథ్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అలాగే జనరల్ స్టడీస్ కూడా డిఫరెంట్ బిట్స్ మీరు కవర్ చేస్తున్న కొద్దీ మీకు ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారనమాట నాలెడ్జ్ విషయంలో. అలాగే న్యూస్ పేపర్ చదివేసి పక్కన పడేయడం కన్నా డైలీ న్యూస్ పేపర్ నుంచి ఒక 10 నుంచి 15 పాయింట్స్ ఒక పక్కన రాసుకోండి. ఎనీ 10 to 15 పాయింట్, ఇది మీకు ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి 10 నుంచి 15 పాయింట్లు రాసుకోండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అది ఈరోజు రేపు అలా 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయండి. అవి ఏంటంటే ఎక్కువ గుర్తుండే అవకాశాలు ఉంటాయన్నమాట మర్చిపోకుండా. అలాగే ఇంకా నా సలహా ఏంటంటే, నాకు జనరల్ స్టడీస్ అంటే నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఫెచ్ అయింది. అంటే మీరు మాత్రం అంటే నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు జనరల్ స్టడీస్ మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ చాలా ఎక్కువ రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ కాన్ఫిడెంట్గా రాస్తే డెఫినెట్గా వస్తుంది. పెద్ద కష్టమేం కాదు ఎగ్జామ్ క్లియర్ చేయడం. ఎక్కువ మంది రాస్తున్నారు కదా అని భయపడాల్సిన అవసరం లేదు. మేము రాసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 90 to 1 crore మెంబర్స్ రాశారు త్రూఅవుట్ కంట్రీ. ఓన్లీ సికింద్రాబాద్ కన్సిడర్ చేస్తే అవుట్ ఆఫ్ 1500 జాబ్స్కి 12 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. మీరు కాంపిటీషన్ అంతా ఆ 1 lakh మెంబర్స్ మధ్యలోనే ఉంటుందండి త్రూఅవుట్ కంట్రీలో. మీరు ఆ పూల్లో ఉంటే మీరు డెఫినెట్గా క్రాక్ చేస్తారు. సో అందులో ఉండడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.